వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇప్పుడైతే మనము ఎగ్జిబిషన్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో అరౌండ్ ఒక 10 days అవుతుంది అనుకుంటా ఎగ్జిబిషన్ మాట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఎగ్జిబిషన్కి. ఎప్పుడో మా మామ తీసుకెళ్ళిండు. అప్పుడు అరౌండ్ 4th class 5th class అని అప్పుడు పోయినా. సో మళ్ళీ ఇప్పుడు పోతున్నా అండ్ పోదాం. ఎందుకంటే నేను పోయేది ఒక రైడ్ ఎక్కడానికి. అది కూడా ఎప్పటి నుంచి ఎక్కుదాం అని చూస్తూ ఉంటా, బట్ ఎప్పుడు ఎక్కా. సో గాయ్స్ ఇప్పుడైతే ఎగ్జిబిషన్కి వచ్చినాము. ఏదో ఫ్లైట్లోకి వెళ్ళి లోపలికి పోయాడు, ఇంట్రెస్ట్ పెట్టిండు. చూపెడతా చూడండి. గాయ్స్ నేనైతే మా మమ్మీతో వచ్చిన. ఏం లేదు ఆ డిగ్రీలు ఇవి చేసే వాళ్ళు ఇవి చేసుకున్నారు బెటర్. లోపలికి వచ్చిన మొత్తం ఫ్లైట్ టీమ్ తోటి ఉంది. అది అంత బాగుంది. దాని మొత్తం లైట్లతో నింపేసారు, అంత బ్యానర్లతో నింపేసారు. ఫొటోస్ అంత ఫోటోలతో దిగుతుంటారు. ఫ్యామిలీస్ వచ్చారు, మొత్తం ఫొటోస్ అన్నీ ఏమేమో ఉన్నాయి. అంత స్టోర్స్ అనే కేఫేస్ ఏవో పెట్టినాడు. పబ్లిక్ కూడా ఎవరు లేరు. పోయి కొన్ని రైడ్స్ ఎక్కుతాం. ఆల్సో ఇంకోటి చెప్పినా కదా, ఇంకో రైడ్ ఎక్కుతాను. సో ఆ రైడ్కి వెళ్తున్నాం మెయిన్గా. దర్శనం అయితే ఇట్లా చాక్లెట్ ఫౌంటైన్ తోటి ఇచ్చారు. అండ్ కొన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యాంగిల్ షాప్ అని అండ్ బట్టల షాప్ అని ఉన్నాయి అన్నమాట. జ్యువెలరీ షాప్ ఇంకా అయితే ఏదో ఆశ్చర్యం అండ్ పక్కకైతే అది అండ్ ఇక్కడేమో బాల్ గేమ్ ఏదో ఉంది. అక్కడ కూడా ఉంది, సేమ్ బాల్ గేమ్ ఉంది. ఇదే అనమాట మెయిన్. అంత ఇక్కడనే ఉంది చూడండి ఒకసారి. 360 సెల్ఫీ ఏంటిది నాది నేను తీసుకుంటా. ఓకే. సో అక్క అయితే జాగ్రత్త అని చెప్తుంది. మేమైతే ఇప్పుడు చుట్టూరేసి వేయడానికి అయితే పోతున్నాం. ఎవరు లేరు, ఒక్కనే. నాకు భయం అవుతుందిరా నాయన, ఏమవుతుంది ఏ లేదా సైడ్కి ఏమవుతుంది. భయం అవుతుంది, ఒక్కనే ఉన్నా. మీద వస్తున్నారు. మా మమ్మీ ఏమో కింద నుంచండి వీడియో తీస్తుంది. చూద్దాం ఏమవుతుంది. నేను పట్టుకుంటే వస్తుంది వీడియో, లేకపోతే లేదు. ఇంకెవరో టికెట్లు తీసుకుంటున్నారు. అందుకే వెయిటింగ్ అనమాట. నాకేమో లోపల అంతా భయం. స్టార్ట్ అయింది మామ. ఒక్కడిని ఉన్నది ఒక్కడిని నేను. అరే వీడు ఒక్కడి ఆపిండ్రా. అరే నాకు కనిపి మాత్రం వస్తుంది మామ. నేను ఒక్కడినున్నా ఏదో మామ. ఫస్ట్ టైం అలాగైతే కళ్ళు మూసుకుంటుంది మామ. ఇట్లా గిర్ర నిప్పుతుంది అసలు. ఇలా అరే మెల్లగా రారే అయ్యా మామ. నాకేమో ఉత్సాహపడుతుంది. ఈడ ఒక్కొక్కడు ఉన్నది ఒక్కడిని తిప్పుతూనే ఉన్నాడు. ఇట్లా కింద పడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఒక్కరు ఉంటే ఫస్ట్ టైం కదా మామ, మస్తు భయం అవుతుంది అసలు చెప్పాలంటే. వాడు ఆపుతాడు, ఇంకో స్పీడ్ చేస్తుండే అసలు. చూడ అరే నా అయ్యా, అరే సిద్ధు, అరే మా ఫ్రెండ్ అడుగుతాడు. అరే నువ్వు లేవురా నాయన, ఒక్కనే అరే. భయం అది కాదు మామ, కింద పడినాయి ఓకే, కానీ నా ఫోన్ మాత్రం పడదు మామ అసలు. ఎందుకంటే మా అమ్మ కుక్కను కొట్టాడు కొడుతుంది అసలు. ఆపరా నేను దిగుతా. బ్రో ఆపేసాయి బ్రో ఆపేయి. అది ఆపుతలేడు, ఇంకెక్కువ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నా అని. బ్రో ఆపేయి. జీవితంలో ఇంకోసారి నేను జైంట్ వీల్ ఎక్క. నేను డెఫినెట్లీ చెప్తున్నాను, అయితే ఎక్క కూడా ఎక్క అసలు. ఫుల్ భయం అంటే ఫుల్ భయం. అక్కడ మీది పోగానే జన ఇప్పటికీ నా కాళ్ళు అణుకుతున్నాయి లిటరల్లీ చెప్పాలంటే. ఒకసారి చూపెడతాం. షివరింగ్ అయితే ఊలే అసలు. అమ్మో
అది నా జీవితంలో చెప్తున్నా. ఇంకోసారి జైంట్ వీల్ ఎక్క, ఎందుకంటే ఆ సైడ్కి అవి రాడ్లు లేవు, క్లోజ్ చేసే రాడ్లు. దానికి భయం అవుతుంది ఎక్కడ కింద పడతాను. మా అమ్మ అయితే ఈ గేమ్ ఆడుతుంది. సెల్ఫీ స్టిక్స్ ఉంది కానీ అది క్లోజ్ చేశారు మరి ఎందుకో. సో అందుకే ఈ గేమ్ ఆడిపిస్తున్నా. ఈజీగానే ఉంటుంది జర గేమ్ అయితే. డన్ 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 1 3 ఏంది మమ్మీ 5 or 6 అయ్యి మమ్మీ. 15 నెంబర్ వచ్చింది. ఏం లేదా నెంబర్ 15 వేసింది అనమాట మా మమ్మీ. సో అది ఏమొస్తుందో. వావ్, మన చెవులో పెట్టుకునే అవి ఉంటాయి కదా స్టిక్స్, అవి వచ్చినాయి అనమాట. సో మా మమ్మీ రియాక్షన్ చేయండి. 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నట్టు అయింది. అండ్ వర్షం కూడా పడుతుంది. ఏం చేయాలి, పోతున్నాను నేను కూడా. ఇప్పుడైతే షూటింగ్ చేస్తున్నాను. ఏదైనా ఒకటే కలర్ కొట్టాం, ఏదైనా కొడతావా? ఇంకో 50 ఉంటాయి. ఈ మధ్యలో నా దరిద్రం ఏందో కానీ 6 బుల్లెట్స్కి 5 బుల్లెట్స్ కొట్టిన, ఒక బుల్లెట్ రాకలే. అవసరం ఒక టెడ్లీ బేర్ మిస్ అయ్యి ఆయన ఇంకొకటి జస్ట్ ఫన్ అలాగే. ఏమైంది? సో టెడ్లీ బేర్ మిస్ అయిపోయినా ఏం చేస్తాంలే. మా మమ్మీ అయితే చెప్పులు తీసుకోవడానికి అయితే వచ్చింది, చూస్తుంది ఏం చెప్పు. సో చెప్పులు తీసుకోవడానికి అయితే వచ్చింది. పొటాటో ట్విస్టర్ అంట, పొటాటోస్ దుబాయ్ నుంచి తెస్తారు కావచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ వెనకాల దుబాయ్ పొటాటో ట్విస్టర్ అని ఉంది కదా. నేను అడిగిన వాళ్ళని పొటాటోస్ దుబాయ్ నుంచి తెస్తారా అని. వాళ్ళు కింద నుంచి మీద వరకు చూసారు. అండ్ మీరు కామెంట్ చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడి నుంచి తెస్తారు. మా మమ్మీ షాపింగ్లో బిజీ ఉంది. సో నా పని నేను చేసుకుంటా. అంతే కదా, చాలు. మా అమ్మ షాపింగ్ అయితే కొంచెం మనకు షాపింగ్ అంటే అట్లన్నావు. ఎందుకు మేమైంది? నేను ఆడ జైన్ వీల్లో ఇట్లా తిరుగుతుంటే మా మమ్మీ కింద నుంచి నవ్వుతుంది. లిటరల్లీ మా మమ్మీ మీనింగ్ నేను వద్దంటే ఉరికినావు కదా, మంచి ఏందని కింద నుంచి అట్లనే ఉంటుంది. లేక జారుతుంది కింద మాత్రం జారుతుంది. ఇడ ఒకటిసారి జారి పానీపూరి తినడానికి వచ్చినాను నేనైతే. అయిపోయింది కదా, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆల్రెడీ తిన్నా నేనైతే, బట్ మా మమ్మీకి తినిపించడానికి అయితే తీసుకొచ్చిన. మా మమ్మీ అయితే చాట్ లవర్ అనమాట. పానీపూరి ఎక్కడ ఉంటే చాలు. ఈమిలి అది ఇది పుదీనా ఉంది కానీ మసాలా చాలు. సో స్వీట్ విత్ మసాలా అడగంగానే ఇది ఇచ్చింది అనమాట. మనకి ఎందుకంటే స్వీట్ పూరి అంటే ఇది ఒకటి ఆన్ చేయి. చాలు. సో నార్మల్ స్వీట్ పూరితో తింటున్నాం. సో చాక్లెట్ పానీపూరి అయితే ఆర్డర్ చేసిన. చాక్లెట్ పానీపూరి చేస్తున్నాను. కాజు ఇంకేవేవో బాదం అనేవి. సో ఇదే అనమాట చాక్లెట్ పానీపూరి. బాదం ఏదో స్ప్రింకిల్ ఏమో వేసాడు, చాక్లెట్ అట్లనే కాజు బాదం స్ప్రింకిల్స్ ఏమో వేసి చాక్లెట్ సిరప్ వేసి ఇచ్చాను. ఒకసారి మా మమ్మీ టేస్ట్ చేయాలి. ఒక టేస్ట్ చేసి చెప్పు మమ్మీ ఎట్లుందో. నాకు వస్తుంది, సర్ది వస్తుంది. నీ చిన్న కొడుకు గుర్తొచ్చిండు.
బాగుందా? తీసుకోమా ఇంకోటి. టేస్ట్ ఎట్లా ఉంది? నువ్వు ఇంకోటి తీసుకో, మిగతా ఉన్నాయి కదా ఇంకో 2 తీసుకో. 4 3 నువ్వు తిను, 4 నాకు ఇచ్చేసి పట్టుకో. చాక్లెట్ పానీపూరి కింద చూద్దాం. ఏమో నాకైతే యావరేజ్ అనిపిస్తుంది. లైక్ ఎట్లా అంటే మనం చిన్నప్పుడు చాకీ ఉంటాయి కదా, అది ఇంట్లో ఫీట్ వస్తుంది నాకైతే. ఎక్స్ప్రెషన్ చూస్తాను ఇట్లా ఉంది నోరంతా చాక్లెట్ పానీపూరి తిన్న తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు డౌట్ వచ్చి అన్లిమిటెడ్ పానీపూరి అని ఉన్నాయి 79 రూపీస్ కానీ. బట్ ఏంటంటే నేను అడిగినాను, అన్న అన్లిమిటెడ్ పానీపూరి ఎంత అంటే అంత తినొచ్చా అంటే, కాదు తమ్ముడు టైమర్ ఉంటుందని చెప్పాను. అయిపోయినాయి ఇదే అనుకుంటున్నాను. 10 సెకండ్స్ ఒకసారి ఒక పానీపూరి తినేసాను, 10 సెకండ్స్ టైంలో. అది చెప్పేవారు నాకు ఫీల్ అయిపోయాయి, ఇదేం మార్కెటింగ్ స్ట్రాటజీ రా నాయన అని. కానీ ఎవరైతే ఇంట్లో ఉంటారు కదా లేడీస్, వాళ్ళకి సెట్ అవుతుంది పానీపూరి బిజినెస్ అయితే. ఎందుకంటే ఒక్కొక్కరు 40,000 50,000. మేబీ ఇది కాకపోయినా మీరు సొంతంగా వేయించుకొని, మన పాత టైంలో బండ్లు ఉంటాయి కదా ఇంటి దగ్గర, వాళ్ళైతే చెప్తారు. ఎందుకంటే నాకు తెలిసిన ఒక అన్న అయితే చెప్పిండు అనమాట. ఆ అన్న అయితే అరౌండ్ 50,000 to 60,000 సంపాదిస్తాడు.